గిరిజన ప్రాంత పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ పునఃప్రారంభమైంది. స్థానిక యూనియన్ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రారంభించారు. కేవలం ₹5కే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోందని, గిరిజనులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా 62 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తోందని, పేదలకు నాణ్యమైన ఆహారం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆమె వెల్లడించారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల నోటికాడ ముద్దను లాగేసుకుందని, మళ్లీ కూటమి ప్రభుత్వం వాటికి జీవం పోసిందని ఎమ్మెల్యే తెలిపారు. రోజు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము 2019 వరకు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు మనం ప్రారంభించడం జరిగింది. అప్పటికి చాలా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏదైతే పేదలకి మనం పెట్టేటువంటి ₹5కే కడుపు నిండా పెట్టేటువంటి ఈ భోజనాన్ని గత వైసీపీ పాలకులు దాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే దాన్ని ఎక్కడికక్కడికి దాడులు చేసి నిలిపివేయడం జరిగింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడం జరిగింది. మీకు తెలుసు దీనివల్ల ఎంత ఉపయోగం ఉందని. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 207 అన్నా క్యాంటీన్లు రన్ అవుతా ఉన్నాయి. పేదలకి, కార్మికులకు, విద్యార్థులకి, అదే విధంగా రోజు కూలి చేసుకునేటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారాన్ని అందించాలి, కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి మంచి ఆలోచనతో అన్నా క్యాంటీన్ మనం ప్రారంభించడం జరిగింది. రోజు